వైఎస్ఆర్ పాలనలో తెలంగాణలో తీసుకురావడమే లక్ష్యమంటూ రాజకీయాలు మొదలుపెట్టింది షర్మిల. ప్రజలకు దగ్గరయ్యేందుకు పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్ లీడర్లను తన పదునైన విమర్శలతో ఎండగట్టారు. కానీ పార్టీకి ఆశించిన మైలేజ్ రాలేదు. పెద్ద నాయకులు ఎవరూ పార్టీలో చేరడం లేదు. షర్మిల ఆంధ్ర అనే ముద్ర కారణంగానే తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇప్పుడు పొలిటికల్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. అడుగు ఎటువైపు వెయ్యాలో తెలియని సందిగ్ధం ఆమెను వీడడం లేదు. దీంతో షర్మిల రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. చివరకు చెయ్యికి చెయ్యి అందిస్తారు అనే ప్రచారం మాత్రం మరోవైపు వినిపిస్తుంది. అందులోనే చెయ్యి సింబల్తోనే బరిలోకి దిగుతారని వార్తలు గుప్పుమంటున్నాయి. వైఎస్ షర్మిల రూటెటు చెయ్యికి చేయి అందిస్తారా, ఒంటరిగానే బరిలో నిలుస్తారా? షర్మిలకు ఏపీని అప్పగించేందుకు కాంగ్రెస్ ఆసక్తి. తెలంగాణకే ఓకే అంటున్న షర్మిల రాకపై రేవంత్ వర్గం ఆలోచన. సికింద్రాబాద్ లోక్సభ అప్పగించాలని ఆలోచన. కాంగ్రెస్ ప్రతిపాదనపై జవాబు ఇవ్వని షర్మిల. ఏపీలోనూ షర్మిలతో పాదయాత్ర చేయించాలని ప్లాన్. బడుగులను ఆకట్టుకునేలా షర్మిల చేత అడుగులు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారింది. దీంతో వైఎస్ షర్మిల అడుగు ఎటువైపు పడబోతోంది? కాంగ్రెస్ తో ఆమె చెయ్యి కలుపుతారా, లేక ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకడానికే మొగ్గు చూపుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల చేరక ఖాయమనే వార్తలు వస్తుండగా, మరోవైపు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి షర్మిల చరిష్మాను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం తొలుత భావించినట్టు వినికిడి. ఏపీలో హస్తం పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామనే ప్రపోజల్ పెట్టినా ఆమె ససేమిరా అన్నారట. తనను తెలంగాణకు పరిమితం చేయాలని కాంగ్రెస్ పెద్దలకు షర్మిల తేల్చి చెప్పారని సమాచారం. మరి తెలంగాణకు సంబంధించి షర్మిల పెట్టిన డిమాండ్లలో ఆచరణకు సాధ్యమైనవి ఏమున్నాయి, ఏం లేవనే దానిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో కలిసి మేధోమథనం చేస్తున్నారు. షర్మిలకు తెలంగాణ అసెంబ్లీ టికెట్ ఇవ్వడాన్ని రేవంత్ వ్యతిరేకిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను సికింద్రాబాద్ లోక్సభ బరిలో దింపాలని అధిష్టానం దగ్గర రేవంత్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై షర్మిలతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపినా ఇంకా ఎలాంటి ఫలితం తేలలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఆ నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగితే సులువుగా సెటిలర్స్, వైఎస్ఆర్ అభిమానులు ఆమె సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేయగలుగుతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. షర్మిలకు చివరి నిమిషంలో పాలేరు అసెంబ్లీ టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కొంతకాలంగా తన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న షర్మిల కాంగ్రెస్ తో ఏదో ఒకటి తేల్చుకున్న తర్వాతే క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారని వైఎస్ఆర్టీపీ వర్గాలు తెలుపుతున్నాయి. షర్మిలకు ఓవైపు తెలంగాణలో పెద్దపీట వేస్తూనే మరోవైపు ఏపీలోనూ పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. తద్వారా ఏపీలో పార్టీకి దూరమైన ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలను, రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనే ప్లాన్ రెడీ చేస్తోంది. కాంగ్రెస్ కు దెబ్బతీసి తమ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకున్న సీఎం జగన్ కు గట్టి షాక్ ఇచ్చేలా ఈ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి.
గతంలో వీరంతా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి అక్కడ క్షేత్రస్థాయిలోకి అడుగు పెడితే ఓటు బ్యాంక్ చీలే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. షర్మిలకు కాంగ్రెస్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది, ఆమె సేవలను ఎలా వినియోగించుకుంటుంది అనే దానిపై అతి త్వరలోనే క్లారిటీ వస్తుంది.